మన భారత రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ పరిషత్ ఈ రాజ్యాంగాన్ని ఏ తేదీన ఆమోదించిందంటే 26 నవంబర్ 1949. అంటే ఈ రోజుకి 26 నవంబర్ 2024కి మన రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఇయర్స్ కంప్లీట్ అవుతున్నాయి. ఈ 75 ఇయర్స్ సెలబ్రేషన్ని మన భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 1 ఇయర్ పాటు చేయాలని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. ఈ ఇయర్ లాంగ్ క్యాంపెయిన్కి టైటిల్ లేదా ట్యాగ్ లైన్ కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు. ఈ టైటిల్ లేదా ట్యాగ్ లైన్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే అది హమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్. ఇక్కడ సంవిధాన్ అంటే రాజ్యాంగం అని అర్థం, స్వాభిమానం అంటే మన అందరికీ తెలిసింది ఆత్మగౌరవం. సో హమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్ అంటే తెలుగులో ఏమని చెప్పొచ్చు అంటే మన రాజ్యాంగం మన ఆత్మగౌరవం అని చెప్పచ్చు. సో ఎందుకు ఇలా 1 ఇయర్ పాటు సెలబ్రేషన్స్ అంటే దీని తాలూకు లక్ష్యం లేదా ఏమిని కూడా మన గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఏంటంటే అది టు ఆనర్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్స్ మేకర్స్, అంటే మన రాజ్యాంగ నిర్మాతల యొక్క కృషిని గుర్తించి గౌరవించడం. వైల్ అదేవిధంగా రీఇటరేటింగ్ ద కోర్ వాల్యూస్ ఎన్స్టైన్డ్ ఇన్ ఇట్. ఇక్కడ రీఇటరేటింగ్ అంటే ఏదైనా ఒక విషయాన్ని కన్సిస్టెంట్గా అంటే రిపీటెడ్లీ చెప్పడం అనమాట. తెలుగులో అయితే నొక్కి వక్కాడించడం లేదా పునరుద్ఘాటించడం అని చెప్పచ్చు. సో దేన్ని పునరుద్ఘాటిస్తున్నారంటే ద కోర్ వాల్యూస్, మూల విలువల్ని, ఎన్స్టైన్డ్ ఇన్ ఇట్ అంటే మన రాజ్యాంగంలో పొందుపరచబడిన మూల విలువల యొక్క పునరుద్ఘాటన. సో సింపుల్గా చెప్పాలంటే ఈ 1 ఇయర్ సెలబ్రేషన్స్ తాలూకు లక్ష్యం ఏంటంటే మన రాజ్యాంగ నిర్మాతల కృషిని అదేవిధంగా రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని భారత ప్రజలందరికీ కూడా తెలిసేలా చేయడం. సో ఈ 1 ఇయర్ సెలబ్రేషన్స్ తాలూకు ట్యాగ్ లైన్ అదేవిధంగా ఏమి రెండు ఇంపార్టెంట్. నెక్స్ట్ వీటితో పాటు మన రాజ్యాంగాన్ని ఆమోదించిన ఈ 26 నవంబర్ 2024 కూడా రకరకాల సెలబ్రేషన్స్ ఉన్నాయి. సో మేజర్ సెలబ్రేషన్స్ అన్నీ ఎక్కడ జరుగుతున్నాయి అంటే సంవిధాన్ సదన్లో జరుగుతున్నాయి. ఈ సంవిధాన్ సదన్లో సెంట్రల్ హాల్లో ఎక్కడ ఉంటుంది సంవిధాన్ సదన్ అంటే ఓల్డ్ పార్లమెంట్ బిల్డింగ్లో ఉంటుంది. అదేంటి మరి మన కొత్త పార్లమెంట్ బిల్డింగ్ ఉంది కదా, పాత పార్లమెంట్ బిల్డింగ్లోనే ఎందుకు ఈ సెలబ్రేషన్స్ అంటే మన రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించింది ఈ సెంట్రల్ హాల్లోనే కాబట్టి. సో ఈరోజు ఈ సెంట్రల్ హాల్లోకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, స్పీకర్ ఆఫ్ లోక్సభ వీళ్ళందరూ అటెండ్ అవ్వబోతున్నారు. నెక్స్ట్ అదేవిధంగా ఈరోజు సెలబ్రేషన్స్లో భాగంగా కొన్ని మేజర్ లాంచింగ్స్ కూడా ఉన్నాయి. ఈ లాంచింగ్స్ అనేవి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు ఒక వెబ్సైట్ లాంచ్ చేస్తున్నారు, రాజ్యాంగాన్ని 2 భాషల్లో లాంచ్ చేస్తున్నారు. ఈ రాజ్యాంగం గొప్పతనానికి సంబంధించి అంటే 75 ఇయర్స్ ఆఫ్ జర్నీకి లేదంటే మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్స్కి సంబంధించి కొన్ని బుక్స్ని రిలీజ్ చేస్తున్నారు. సో వీటికి సంబంధించి ఏ యాంగిల్ అయినా సరే వాళ్ళు క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది రేపు ఎగ్జామ్లో. సో కొంచెం కేర్ఫుల్గా చూసే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈరోజు లాంచ్ చేయబోతున్న ఒక వెబ్సైట్. ఆ వెబ్సైట్ పేరు ఏంటంటే constitution75.com. వెబ్సైట్ పేరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ 75 అనే నెంబర్స్ని జంబుల్ చేసి అటు ఇటు ఇచ్చి కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది. ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది, తర్వాత 75 ఉంటుంది. constitution75.com. ఏంటి వెబ్సైట్ యొక్క గొప్పతనం అంటే ప్రజలందరికీ రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని తెలియచేయడానికి అదేవిధంగా ఈ 75 ఇయర్స్ సెలబ్రేషన్లో ప్రజలందరినీ భాగస్వాములను చేయడానికి. సో దీనిలో భాగంగా ఈ వెబ్సైట్ రకరకాల ఇంటరాక్టివ్ ఈవెంట్స్ని ప్లాన్ చేస్తుంది అనమాట. వాటిలో ఫస్ట్ ఏంటంటే రీడ్ ద ప్రీంబిల్ అండ్ రికార్డ్ ఏ వీడియో. ఏదైనా మూవీ రిలీజ్ అయినప్పుడు దాంట్లో హుక్ స్టెప్స్ని మన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏ విధంగా అయితే రీల్స్ చేసి పెడతారో అదేవిధంగా మన భారత రాజ్యాంగం యొక్క ప్రవేశకని మనం రికార్డ్ చేసి ఒక వీడియో పెట్టాలన్నమాట ఈ constitution75.com అనే వెబ్సైట్లో. సో ఇలా వీడియో పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఒక పార్టిసిపేషన్ సర్టిఫికేట్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రకంగా మన ప్రీంబిల్కి సంబంధించి డీటెయిల్స్ అందరికీ తెలిసే విధంగా ఒక ఈవెంట్ని వాళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎక్స్ప్లోర్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్. మన రాజ్యాంగానికి సంబంధించిన డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్ తెలుగు, ఇంగ్లీష్, తమిళ్ ఇలా మొత్తం రాజ్యాంగం గుర్తించిన అన్ని భాషల్లోని రాజ్యాంగాలు కూడా ఈ వెబ్సైట్లో డౌన్లోడ్కి పెట్టడం జరిగింది. అంటే మనం తెలుగు ట్రాన్స్లేషన్ కావాలనుకోండి, మన రాజ్యాంగం యొక్క ఫుల్ వెర్షన్ తెలుగులో ఈ వెబ్సైట్ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డ్రైవ్ ఇంటూ హిస్టరీ. అంటే ఇప్పటి వరకు మనం ఇండియన్ పాలిటీలో చాలాసార్లు చదువుకున్నాం ఏంటంటే మన రాజ్యాంగాన్ని రకరకాల కమిటీస్ ఏ విధంగా రూపొందించాయని. సో ఈ వెబ్సైట్లో ఏంటంటే ఆ కమిటీస్ రూపొందించిన రకరకాల నివేదికలు, ఆ కమిటీస్ మధ్య జరిగిన డిబేట్స్ వాటన్నిటిని కూడా మనం చదవచ్చు. నెక్స్ట్ ఈ వెబ్సైట్కి సంబంధించి ఇంకొక ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ ఫీచర్. అంటే ఒక ఇంటరాక్టివ్ చాట్ బోట్ ఉంటుందన్నమాట. మనం రాజ్యాంగానికి సంబంధించి ఏ క్వశ్చన్ అడిగినా సరే దానికి ఇమీడియట్ ఆన్సర్ వస్తుంది.
ఓకే, సో ఇవి వెబ్సైట్కి సంబంధించిన డీటెయిల్స్. మోస్ట్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఈ డీటెయిల్స్ అన్నీ అనవసరం మనకి, జస్ట్ ఈ నేమ్ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, constitution75.com. నెక్స్ట్ ఇంపార్టెంట్ హైలైట్ ఏంటంటే రాజ్యాంగానికి సంబంధించి 2 భాషల్లో ప్రతుల్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఏంటంటే ఆ భాషలో సంస్కృత్ ఒకటి, మైథిలి ఒకటి. సో దీని నుంచి కూడా మనం డైరెక్ట్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ సంవత్సరం మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్ అని చెప్పొచ్చు ఇది. సో రాజ్యాంగం యొక్క 75th యానివర్సరీ సందర్భంగా ఏ భాషలో రాజ్యాంగాన్ని రిలీజ్ చేశారని అడగొచ్చు. రకరకాల భాషలు జంబుల్ చేసి ఇస్తాడు ఆప్షన్స్లో. సో మన ఆన్సర్ ఏంటంటే సంస్కృత్ ఒకటి, మైథిలి ఒకటి. నెక్స్ట్ యాజ్ యూజువల్ కొమెమరేటివ్ కాయిన్స్ అండ్ స్టాంప్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. అంటే స్మారక నాణాలు, స్మారక తపాలా బిళ్ళలను కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ 75th యానివర్సరీ సందర్భంగా. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 2 బుక్స్ని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ బుక్స్ నేమ్స్ ఇంపార్టెంట్. నేమ్స్ జాగ్రత్తగా చూడండి. 75% ఆఫ్ ద టైటిల్ 2 బుక్స్కి సేమ్ ఉంటుంది. మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఎ గ్లిమ్స్ ఒకటి, మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్స్ గ్లోరియస్ జర్నీ ఒకటి. సో ఒక బుక్ ఏంటంటే పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అనమాట. అంటే రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించి పిక్చర్స్ ఎక్కువగా ఉంటాయి, పిక్చర్ ఆల్బమ్ లాంటిది. ఇంకొక బుక్లోనేమో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఓకే, సో మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది నేమ్ అనమాట. కామన్ నేమ్ ఇది, 2 బుక్స్కి కామన్ నేమ్. ఒక బుక్ ఏమో గ్లిమ్స్ అని ఉంటుంది, ఇంకో బుక్ ఏమో ఇట్స్ గ్లోరియస్ జర్నీ అని ఉంటుంది. నెక్స్ట్ ఈవెంట్ ఏంటంటే మాస్ రీడింగ్ ఆఫ్ ప్రీంబిల్. సో ఈరోజు భారత్లోని చిన్నా చితక మొత్తం విలేజెస్ నుంచి పట్టణాల వరకు ఉన్న అన్ని స్కూల్స్, ఆఫీసెస్, కాలేజెస్లో రాజ్యాంగం యొక్క ప్రవేశికని చదివే ప్రోగ్రామ్ని కూడా వాళ్ళు కండక్ట్ చేయాలని డిసైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ మ్యూజియం. యాక్చువల్లీ కాన్స్టిట్యూషన్ మ్యూజియం అనేది ఒక 2 days బ్యాక్ అంటే 24th నవంబర్నే లాంచ్ చేయడం జరిగింది. కాకపోతే ఇది 75 years ఆఫ్ సెలబ్రేషన్స్కి రిలేటెడ్ కాబట్టి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం. ఏంటంటే ఈ కాన్స్టిట్యూషన్ మ్యూజియం గొప్పతనం, మన భారతదేశంలోని మొట్టమొదటిసారిగా రాజ్యాంగానికి సంబంధించిన మ్యూజియం అనమాట ఇది. సో దీని మీద కూడా మనం డైరెక్ట్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా రాజ్యాంగానికి సంబంధించిన మ్యూజియంని ఎక్కడ లాంచ్ చేశారో అని అడగవచ్చు. ఎక్కడ లాంచ్ చేశారంటే ఒక యూనివర్సిటీ క్యాంపస్లో లాంచ్ చేయడం జరిగింది. ఏంటి ఆ యూనివర్సిటీ అంటే ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ. ఈ నేమ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడుంది ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ అంటే హర్యానా రాష్ట్రంలో సోనీపట్లో ఉంది. ఓకే, సో హర్యానా రాష్ట్రంలోని సోనీపట్లో మన భారతదేశంలోనే ప్రప్రథమ రాజ్యాంగ మ్యూజియంని ప్రారంభించడం జరిగింది, ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ. సో మరి ఎవరు లాంచ్ చేశారు అంటే ఓం బిర్లా అండ్ అర్జున్ రామ్ మేఘ్వాల్, వీళ్ళిద్దరూ కలిపి లాంచ్ చేయడం జరిగింది. వీళ్ళు ఓం బిర్లా మనకు తెలుసు, ఎవరంటే ఓం బిర్లా లోక్సభ స్పీకర్. మరి అర్జున్ రామ్ మేఘవాల్ ఎవరంటే లా అండ్ జస్టిస్ మినిస్టర్. ఈ అర్జున్ రామ్ మేఘవాల్ నేమ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఎంటైర్ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన పర్సన్ ఎవరంటే అర్జున్ రామ్ మేఘవాల్. అంటే ప్రెస్ రిలేషన్స్ అన్నీ కండక్ట్ చేయడం కానీ, లేదంటే ఈవెంట్స్ అన్నిటిని కూడా కోఆర్డినేట్ చేయడం కానీ చేసిన పర్సన్ ఎవరంటే మన లా అండ్ జస్టిస్ మినిస్టర్, పేరేంటంటే అర్జున్ రామ్ మేఘవాల్. ఓకే, సో ఈరోజు మనం డిస్కస్ చేసుకుంది చాలా సింపుల్ టాపిక్, కాకపోతే షార్ట్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఏదర్ ఈ 2 languages ఆఫ్ కాన్స్టిట్యూషన్ నుంచి అడగచ్చు, లేదంటే 2 books నుంచి అడగచ్చు, లేదంటే ఈ వెబ్సైట్ నేమ్ నుంచి అడగచ్చు, అది ట్యాగ్ లైన్ నుంచి అడగచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక కన్ఫ్యూజింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ 26 November 1949 అనేది మన రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ. మరి అమల్లోకి వచ్చిన తేదీ ఏంటంటే 26 January 1950. సో ఈరోజు ఇంపార్టెన్స్ ఏంటి అంటే 26 November 2024 యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే రాజ్యాంగాన్ని ఆమోదించి 75 years కంప్లీట్ అవుతున్నాయి. మరి రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 years ఎప్పుడు కంప్లీట్ అవుతాయంటే 26 January 2025కి. ఓకే, సో ఈ 4 points జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే రేపు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి.